Once again, good morning to all. Good morning, sir. How are you? Fine, sir. Okay. The previous days I taught B forms, tenses, B forms, types of sentence, and simple present tense, right? Today I am going to teach you simple future. Okay. Simple future. Simple future. Simple future. Friends, before start the session, please, you must speak English and you must abide by our rules. You must speak English. Don't speak in Telugu. Okay. If you practice English well, easily are going to speak English. You have been struggling lack of communication skills, but don't disappoint and don't get terrified and discouraged. Okay. We will make you to speak English. Be confident. Okay. Today I am going to teach you simple future. Nice. Simple future. Simple future. సింపుల్ ఫ్యూచర్. సింపుల్ ఫ్యూచర్ దీనిని తెలుగులో సామాన్య భవిష్యత్ కాలం అంటాం. ప్రతి టెన్స్కి ఒక ఫ్రేమ్ ఉంటుంది కదా, స్ట్రక్చర్ ఉంటుంది కదా. దీనికి ఏంటిది? సబ్జెక్ట్ ప్లస్ షెల్ ఆర్ విల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది ఫ్రేమ్. ఫస్ట్ ఏం రావాలి? సబ్జెక్ట్. దెన్ ఆఫ్టర్ షెల్ విల్, తర్వాత V1 ఆబ్జెక్ట్. మంచిది. ఇన్ హౌ మెనీ హెల్పింగ్ వర్బ్స్ ఇన్ దిస్ టెన్స్? 2. వాట్ ఆర్ దే? షెల్ అండ్ విల్. 2 helping verbs are there. See, let me explain definition. Friends, the tense which is used to indicate an action which will take place in the future. Once again, let me explain the definition of simple future. The tense which is used to indicate an action which will take place in the future is called simple future. అంటే ఈ టెన్స్ ఏమి సూచిస్తుందంటే విచ్ విల్ టేక్ ప్లేస్ ఇన్ ద ఫ్యూచర్. అంటే భవిష్యత్తులో చేయబోయే పనులను సింపుల్ ఫ్యూచర్లో చెప్పాలి. భవిష్యత్తులో చేసే పనులను ఏ టెన్స్లో చెప్పాలి? పాస్ట్. ఇంతకుముందు ద ప్రీవియస్ క్లాసెస్లో సింపుల్ ప్రజెంట్ టెన్స్నేమో రెగ్యులర్ యాక్షన్స్ చెప్పాలని చెప్పాను. ఎస్ ఆర్ నో? సింపుల్ ప్రజెంట్ టెన్స్లో రెగ్యులర్ యాక్షన్స్, సింపుల్ పాస్ట్లోనేమో పాస్ట్ యాక్షన్స్ which was done in the past or which was completed in the past is called simple past. అంటే జరిగిపోయిన పనులు ఎందులో చెప్పాలి? సింపుల్ పాస్ట్లో చెప్పాలి. మరి జరిగే పనులు చేసే పనులు ఎందులో చెప్పాలి? ఫ్యూచర్. మంచిది. మరి ఫ్యూచర్లో చేయబోయే పనులు అంటే చేసే పనులు సింపుల్ ఫ్యూచర్లో చెప్పాలి. మంచిది. మరి ఫ్యూచర్ ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుంది అమ్మా? ఫ్యూచర్ ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుంది? రేపటి నుండా, నెక్స్ట్ వీక్ నుండా, నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ మంత్? ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుంది ఫ్యూచర్? ఫ్రమ్ దిస్ మూమెంట్ ఆన్వర్డ్స్ ఫ్యూచర్ విల్ బి స్టార్టెడ్. ఫ్యూచర్ విల్ బి స్టార్టెడ్ అంటే ఈ సెకండ్ నుండి, ఈ మూమెంట్ నుండి ఫ్యూచర్ స్టార్ట్ అవుతుంది. ఈ మూమెంట్ నుండి ఫ్యూచర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఈ మూమెంట్ నుండి ఫ్యూచర్ స్టార్ట్ అవుతుంది. సి, లుక్ ఎట్ ద బోర్డ్. సబ్జెక్ట్స్. I, we, you, they, he, she, it, Raju. See, I, we వచ్చినప్పుడు యూజ్ చేసే హెల్పింగ్ వర్బ్ ఏంటిది? షెల్. యూ, వి, దే మిగతా సబ్జెక్ట్స్కు యూజ్ చేయాల్సిన హెల్పింగ్ వర్బ్స్ ఏంటివి? విల్. సి, విల్,
హెచ్వి అంటే అర్థం ఏంటిది? వెరీ గుడ్. విల్ హెచ్వి అంటే హెల్పింగ్ వర్బ్, మంచిది. షెల్, యూ మే గెట్ ఎ డౌట్ సార్, ఐవి వచ్చినప్పుడు షెల్ ఎందుకు వాడాలి? యూ, దే, ఈ, షీ మిగతా సబ్జెక్ట్స్ విల్ ఎందుకు? సింగులర్స్కి అంటే షెల్ వాడతారు, కానీ అమెరికాలో షెల్ గల్లంతైంది. అమెరికాలో షెల్ గల్లంతైంది బికాస్ అమెరికన్స్ దే డోంట్ యూజ్ షెల్. అమెరికన్స్ దే డోంట్ యూజ్ షెల్. సార్ అమెరికన్స్ షెల్ యూజ్ చేయట్లేదు కదా, మరి మనకెట్లా అంటే వీ డోంట్ ఫాలో అమెరికన్స్ లాంగ్వేజ్, రైట్? ఎస్ ఆర్ నో? వీ ఫాలో బ్రిటిష్ లాంగ్వేజ్. మనం దేని ఫాలో అవుతాము? బ్రిటిష్ లాంగ్వేజ్. బ్రిటిషర్స్ దే యూజ్ షెల్, ఓకేనా? మనం కూడా యూజ్ చేస్తాం, వీ కెన్ యూజ్. అవునా? నేను బయటికి వెళ్ళాలా సరే షెల్ ఐ గో అంటాం, షెల్ ఐ గో, షెల్ ఐ కమ్ అని అంటాం. ఎస్ ఆర్ నో? షెల్ యూజ్ చేయొచ్చు, కానీ అమెరికన్ యూజ్ చేయట్లేదు. వాళ్ళు యూజ్ చేస్తే ఏంటి, వాళ్ళు యూజ్ చేయకపోతే ఏంటి, మనం యూజ్ చేయొచ్చు. తర్వాత వర్బ్ ఏ రూపంలో ఉండాలి? V1లో ఉండాలి, మంచిది. తర్వాత ఆబ్జెక్ట్. నేను ఒక మాట అడుగుతున్నా మిమ్మల్ని. ఇప్పుడు ఐ గో అని ఉంది అంటే అర్థం ఏంటిది? నేను వెళ్తాను, రెగ్యులర్గా వెళ్తుంటాను కదా. ఐ గో, నెక్స్ట్ ఐ విల్ గో అని ఉంది. ఐ గో అండ్ ఐ విల్ గో, ఏమర్థమైంది నీకు? నేను ఐ గోకు ఐ విల్ గోకు నీకు ఏం డిఫరెంట్ అర్థమైంది? చెప్పాలి కిరణ్ రెడ్డి. ఐ గో అంటే నేను వెళ్తుంటా కదా, మరి ఐ విల్ గో అంటే ఇది రెగ్యులర్గా వెళ్తుంటాను, ఇది వెళతాను, ఫ్యూచర్లో వెళ్తాను. అర్థమైందా? ఐ గో, ఇక్కడ నీకు ఫ్యూచర్ అని ఎట్లా అర్థమైంది? హౌ కుడ్ యూ అండర్స్టాండ్? దట్స్ గుడ్. హెల్పింగ్ వర్బ్. ఎస్ మా, వెరీ గుడ్. ఇక్కడ రాజేశ్వరి ఐ వచ్చినప్పుడు షెల్ వస్తుంది. అన్నిటికీ షెల్ వాడినా, అన్నిటికీ విల్ వాడినా తప్పలేదు. అర్థమైందా? ఐ విల్ గోకి నువ్వు ఫ్యూచర్ని ఎలా ఐడెంటిఫై చేయగలిగావు? హెల్పింగ్ వర్బ్. మరి ఇది ఫ్యూచర్ని ఇండికేట్ చేస్తుందా? వై? దెర్ ఇస్ ఎ నో హెల్పింగ్ వర్బ్. There is a no helping verb. That's what this sentence is. This sentence it's not indicating to future. Yes or no? Because it indicates simple regular actions. ఈ సెకండ్ సెంటెన్స్ ఏం చేస్తుంది? ఎస్, అక్కడ హెల్పింగ్ వర్బ్ ఉంది కాబట్టి ఫ్యూచర్. అర్థమవుతుందా? I'll give you some examples. అర్థమైందా? ఇప్పుడు ఫ్యూచర్ని నువ్వు ఫ్యూచర్లో ఏదైనా చెప్పాలని అనుకుంటే నువ్వు ఏం యూజ్ చేయాలి? సబ్జెక్ట్ తర్వాత రావాల్సింది ఏంటిది? ఒకవేళ విల్ రాలేదంటే దాని అర్థం ఏంటిది? అది ఫ్యూచర్ని ఇండికేట్ చేయట్లేదని అర్థం. ప్రతాప్ రెడ్డి సార్ అర్థమవుతుంది కదా, అది ఫ్యూచర్ని ఇండికేట్ చేయట్లేదని అర్థమవుతుంది. ఇప్పుడు నీకు ఫ్యూచర్ అని అర్థం కావాలంటే అర్థం ఏంటిది అంటే ఇది ఫ్యూచర్ని సూచిస్తుందంటే హెల్పింగ్ వర్బ్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. హెల్పింగ్ వర్బ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అయితే కొందరికి ఇది ప్రజెంట్లో ఉందా ఫ్యూచర్లో ఉందా అని కూడా ఆ మినిమం అవగాహన లేకుండా పోతుంది. అర్థమైంది? ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటిది? ప్రతి ఒక్కరు ఏం చెప్పారు? ఇంగ్లీష్ మాట్లాడితే వస్తుందా అని అంటాం. అవును, మాట్లాడితేనే వస్తుంది, కానీ ఇప్పుడు కూడా మరి వస్తుందా? వస్తుంది. ఎందుకంటే మాట్లాడితేనే వస్తుంది, మంచిది. కానీ అప్పుడు మాట్లాడడానికి ఇప్పుడు మాట్లాడడానికి తేడా ఏంటిది? అప్పుడు బట్లర్ అంటే ఎప్పుడు ఏ హెల్పింగ్ వర్బ్ వాడాలి, ఏ టైంకి ఏది మాట్లాడాలి. ప్రజెంట్కి రెగ్యులర్ యాక్షన్స్కి ఫ్యూచర్కి అర్థమైంది కదా తేడా? మంచిది. I'll explain. Listen here. I'll give you some examples. నేను రేపు హైదరాబాద్కి వెళ్తాను. ఈ యాక్షన్లో నేను రేపు, ఇది పాజిటివ్ స్టేట్మెంట్. నేను రేపు హైదరాబాద్కి వెళ్తాను, అవునా కదా? నేను రేపు హైదరాబాద్కి వెళ్తాను అంటే ఇది ఫ్యూచరా ప్రజెంటా? ఏదా? ఫ్యూచర్ కదా. ఇప్పుడు చూడండి, నేను రేపు హైదరాబాద్కి వెళ్తాను. ఐ విల్ గో టు హైదరాబాద్ టుమారో. నైస్. ఇప్పుడు నెగిటివ్, నేను రేపు హైదరాబాద్కి వెళ్ళాలని అనుకున్నా కానీ అనుకోకుండా మళ్ళీ బ్యాక్ అయినంటే నేను వెళ్ళను అంటే నేను రేపు హైదరాబాద్కి వెళ్ళను. ఇది వెళ్ళను, దీన్ని అబ్జర్వ్ చేయాలి.
అది ఏ స్టేట్మెంట్లో ఉంది? అది నెగిటివ్లో ఉంది. అంటే ఐ వోంట్ గో టు హైదరాబాద్ టుమారో. మంచిది. ఇప్పుడు నేను ఇంట్రాగేటివ్ రాస్తున్నాను. నేను రేపు హైదరాబాద్కి వెళ్తానా? ఇది క్వశ్చన్. ఇది క్వశ్చన్ అని ఎట్లా చెప్పి వెళ్తానా కదా. సి ఇది ఇంట్రాగేటివ్. విల్ ఐ క్వశ్చన్ వచ్చినప్పుడు హెల్పింగ్ వర్బ్ ముందుకు వస్తుంది. విల్ ఐ గో టు కాలేజ్, సారీ, విల్ ఐ గో టు హైదరాబాద్ టుమారో. క్వశ్చన్కి క్వశ్చన్ మార్క్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. డిడ్ యూ అండర్స్టాండ్? క్వశ్చన్కి క్వశ్చన్ మార్క్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నెగిటివ్ ఇంట్రాగేటివ్. నేను రేపు హైదరాబాద్కి వెళ్ళనా? ఇది ఇంపార్టెంట్. వెళ్ళనా. ఇప్పుడు నెగిటివ్ ఇంట్రాగేటివ్. వోంట్ ఐ గో టు హైదరాబాద్ టుమారో. నేను వెళ్ళనా? దీని క్వశ్చన్. ఇది నెగిటివ్ క్వశ్చన్. ఇదేంటిది? నెగిటివ్ క్వశ్చన్ కదా. ఇప్పుడు అంటే సెంటెన్సెస్ ఫ్యూచర్లో నీకు పాజిటివ్ తెలవాలి, నెగిటివ్ తెలవాలి, ఇంటరాగేటివ్ తెలవాలి, నెగిటివ్ ఇంటరాగేటివ్ తెలవాలి. ఎందుకంటే యాక్షన్ ఎప్పుడు ఎలాగైనా ఉండొచ్చు, అవునా కదా. నేను వస్తానని యాక్షన్ రావచ్చు, నేను వెళ్ళను అనే యాక్షన్ రావచ్చు, నేను వెళ్తానా అనే యాక్షన్ రావచ్చు, వెళ్ళనా అనే యాక్షన్ కూడా రావచ్చు. కాబట్టి ప్రతి టెన్స్ ఇలాగే నేర్చుకోవాలి. పాజిటివ్, నెగిటివ్, ఇంటరాగేటివ్, నెగిటివ్, ఇంటరాగేటివ్. సి ఐల్ గివ్ సమ్ ఎగ్జాంపుల్స్. ఐల్ గివ్ యూ సమ్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ప్రసాద్కి హెల్త్ బాగలేదు. రేపు అమెరికాలో ఆపరేషన్ చేయించుకోవడానికి వెళ్తున్నాడు. ఇది ప్రజెంట్లో ఉందా, ఫ్యూచర్లో ఉందా? అవునా? ఇప్పుడు ప్రసాద్ రేపు ఆపరేషన్ చేయించుకోవడానికి అమెరికాకి వెళుతున్నాడు. ఎట్లా చెప్పాలి? సి ఐల్ గివ్ యూ సమ్ ఎగ్జాంపుల్. సి ప్రసాద్ విల్ గో టు యుఎస్ఏ. ఆపరేషన్ కొరకంటే ఫర్లేదు పెరలేదు. టు హ్యావ్ an operation. టు హ్యావ్ an ఆపరేషన్ కొరకు వెళ్తాడంటే ఎట్లా చెప్పాలి? ప్రసాద్ విల్ గో టు యుఎస్ఏ టు హ్యావ్ an operation. టు హ్యావ్ ఆపరేషన్ చేయించుకోవడానికి ప్రసాద్ విల్ గో టు యుఎస్ఏ టు హ్యావ్ an ఆపరేషన్ నెక్స్ట్ వీక్ ఆర్ టుమారో అని. రేపు ఆపరేషన్ చేసుకోవడానికి ప్రసాద్ అమెరికాకు వెళ్తున్నాడు కదా. మంచిది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్. ప్రసాద్ వచ్చే నెల 22కు మ్యారేజ్ ఉంది, లేకుంటే ఈ నెల 12వ తారీఖు మ్యారేజ్ ఉందని చెప్పాలి. ఓకేనా? లేకుంటే ఫంక్షన్ ఉందనుకోండి. ఓకేనా? ప్రసాద్ ఈ నెల 12వ తారీఖు ఫంక్షన్కి అటెండ్ అవుతాడు. ఈ నెల 12వ తారీఖు ప్రసాద్ ఈ నెల 12వ తారీఖు ఫంక్షన్కి అటెండ్ అవుతాడు. ఇప్పుడు చూడండి, ప్రసాద్ విల్ అటెండ్ ద ఫంక్షన్ 12వ తారీఖు ఏమని రాయాలి? ఇప్పుడు ఫర్ రాయాలా? ఆన్ 12th అక్టోబర్. ఇప్పుడు డేట్ వచ్చినప్పుడు అక్కడ ఏంటిది? అది ఆన్ అనేది ఏంటిది? ప్రిపోజిషన్. డేట్స్ వచ్చినప్పుడు ఏం యూజ్ చేయాలి? ఆన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. డోంట్ ఫర్గెట్ ఇట్. ఓకే? ఏమి యూజ్ చేయాలి? ఆన్. నేను 22వ తారీఖుని కలుస్తాను నిన్ను అని చెప్పాలి. ఐల్ మీట్ యూ ఆన్ 22nd. ప్రసాద్ అమెరికా నుండి 23వ తారీఖు ఇండియాకు వస్తాడు అని చెప్పాలి. ఎలా చెప్పాలి? ప్రసాద్ విల్ కమ్ టు ఇండియా ఆన్ 23rd. సి నెక్స్ట్, ప్రసాద్ విల్
come to India. Prasad will come to India on 23rd. On 23rd October. Prasad will come to India on 23rd October. అర్థమవుతుందా? Did you understand? ఈ ఆన్ ఎప్పుడు వాడాలో అర్థమైంది కదా? Did you understand? Did you understand? See. Next. Kavita will start a business next year. Kavita will start a business next year. అంటే అర్థం ఏంటిది? కవిత ఒక వ్యాపారం స్టార్ట్ చేస్తుంది. I have used here indefinite article. ఏంటిది అది? Indefinite article. Kavita will start a business. Kavita will start a business next year. కవిత వచ్చే సంవత్సరం ఒక బిజినెస్ స్టార్ట్ చేయబోతుంది. You may get it out, sir. Why you have used indefinite article here? Because ఒక బిజినెస్ అన్నప్పుడు అక్కడ ఇండెఫినెట్ ఆర్టికల్ యూజ్ చేయాలి. ఓకేనా? ఖచ్చితంగా చెప్పాలన్నప్పుడు, ఖచ్చితంగా ఒక పని చెప్పినప్పుడు డెఫినెట్ ఆర్టికల్ షుడ్ బి యూజ్డ్. కవిత విల్ స్టార్ట్ అ బిజినెస్ నెక్స్ట్ ఇయర్. దీన్ని ఏ బిజినెస్ అనొద్దు, ఆ బిజినెస్ అనాలి. ఏమని పలకాలి? కవిత విల్ స్టార్ట్ అ బిజినెస్. ఏ బిజినెస్ అంటారు చాలామంది. మీరు షార్ట్ మూవీస్ ఇంగ్లీష్ కానీ ఏదైనా చూడండి, వాళ్ళు ఏ అని అన్నారు, ఆ అంటారు. ఏమంటారు? మరి మనం ఎందుకు ఏ అనాలి? ఏమమ్మా? కవిత విల్ స్టార్ట్ అ బిజినెస్. కవిత విల్ స్టార్ట్ అ బిజినెస్. నెక్స్ట్ రాజు will become a doctor. Raju will become a doctor in the future. In the future, రాజు భవిష్యత్తులో డాక్టర్ అవుతాడు. రాజు will become a doctor. See, ఇక్కడ కూడా ఇండెఫినెట్ ఆర్టికల్ యూజ్ చేశాను. అతడు ఒక డాక్టర్ అవుతాడు అని చెప్పాను. అవునా కదా? ఇప్పుడు నువ్వు హాస్పిటల్కి వెళ్ళి ఇక్కడ డాక్టర్ ఉన్నారా అని అంటే రిసెప్షనిస్ట్ ఏమంటారు? కింద నుండి పైదాకా చూస్తారు. ఎందుకంటే డాక్టర్ ఉన్నాడు. ఇక్కడ డాక్టర్ ఉన్నారా? ఏ డాక్టర్ కావాలంటాడు. అవునా కదా? అక్కడ చాలామంది కార్డియాలజిస్ట్ ఉంటాడు, డెంటిస్ట్ ఉంటాడు, స్కిన్ స్పెషలిస్ట్ ఉంటారు, చాలామంది ఉంటారు కదా. రాజు విల్ బికమ్ ఏ డాక్టర్ ఇన్ ద ఫ్యూచర్. రాజు భవిష్యత్తులో డాక్టర్ అవుతాడు. Did you understand positive statements? Did you understand? See, which will take place in the future is called simple future. Which will take place in the future is called simple. Whatever the actions. Okay, if you want to say, you can use simple future. Don't forget it. Okay, future. But while speaking, you should not forget it. Whether it is simple present tense or simple past or simple future. How can you find it is simple future? Helping verb. Yes or no? ఇప్పుడు విల్ ఉన్నది అని అంటే యాక్షన్. దీన్ని నువ్వేమని అర్థం చేసుకోవాలి? ఎస్, ఇది సింపుల్ ఫ్యూచర్లో ఉందని. అంటే ఇక నుండి నువ్వు చేసే పనులు ఏ టెన్స్లో చెప్పాలి? సింపుల్ ఫ్యూచర్లో చెప్పాలి. అర్థమైందా? నువ్వు సింపుల్ ఫ్యూచర్లో ఒకవేళ హెల్పింగ్ వర్బ్ యూజ్ చేయకుండా డైరెక్ట్ ఐ ప్లే క్రికెట్ టుమారో అన్నావు అనుకో, ఈజ్ ఇట్ రైట్? రెగ్యులర్గా ఆడితే నో ప్రాబ్లం. రెగ్యులర్ యాక్షన్స్ వేరు. రెగ్యులర్గా జరిగే పనులు సింపుల్ ఫ్యూచర్లు చెప్పవచ్చు. సూర్యుడు తూర్పు దిక్కున ఉదయిస్తాడు, రేపు తూర్పు దిక్కున ఉదయిస్తాడని చెప్పినప్పుడు ద సన్ రైజెస్ విల్ ఇన్ ద ఈస్ట్ అని చెప్పాల్సిన అవసరం లేదు. బికాస్ అవి ఏంటివి? యూనివర్సల్ ట్రూత్స్. యూనివర్సల్ ట్రూత్స్ మీన్స్ రెగ్యులర్ విశ్వసత్యాలు. అవి మార్చలేనటువంటి వాటిని ఏమన్నాము? యూనివర్సల్ ట్రూత్స్ అన్నాం. సూర్యుడా ఈరోజు నీకు బోర్ కొట్టలేదా? ఇక్కడ ఉదయించాలంటే ఉదయిస్తాడా? ఇట్స్ వెరీ డిఫికల్ట్ యూనో. బికాస్ అదంతే, మార్చలే. భూమి గుండ్రంగా ఉంటుంది, తన చుట్టూ తాను తిరిగి సూర్యుని చుట్టూ తిరగడు. అది తిరుగుతుంది, అది సహజం. అవునా? అవి విశ్వాసం. పాలు తెల్లగా ఉంటుంది, ఎవడన్నా పాలు నల్లగా ఉంటాయంటాడా? అది యూనివర్సల్ ట్రూత్స్.
వాటిని మార్చలేనటువంటి వాటిని సింపుల్ ప్రజెంట్ టెన్స్లో అవి రెగ్యులర్గా జరుగుతుంది. రోజు ఇక్కడే ఉదయిస్తాడు, అవునా? మళ్ళీ దాన్ని ఇచ్చి సింపుల్ ఫ్యూచర్లో చెప్పాల్సిన అవసరం. అటువంటి సెంటెన్స్ సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే చెప్పాలి. ఇక నుండి చేసే పనులు ఎందులో చెప్పాలి? ఇప్పుడు నేను కొన్ని తెలుగులో అడిగితే మీరు చెప్పాలి. రేపు నేను మిమ్మల్ని కలుస్తాను, ఎలా చెప్పాలి? ఐల్ మీట్ యూ. ఏమనాలి? ఐల్ మీట్ యూ. ఓకేనా? రేపు నేను ఫంక్షన్కి అటెండ్ అవుతాను, ఐ విల్ అటెండ్ అ ఫంక్షన్. వెరీ గుడ్. నేను రేపు 23కి నేను అమెరికాకు వెళుతాను, ఐ విల్ గో టు అమెరికా ఆన్ 23rd. ఆన్ అనాలా, ఇన్ అనాలా? ఆన్ అనాలి, అవునా కదా? 23కి వెళ్తాను, అవునా? నేను టైంకి వస్తాను, ఖచ్చితంగా రేపు టైంకి వస్తాను. రేపు అంటే ఏమనంటే ఐ విల్ కమ్ టు ద ఇన్స్టిట్యూట్ ఆన్ టైం అనాలి. ఏమనాలి? ఎగ్జాక్ట్. ఖచ్చితంగా టైంకి వస్తాను సార్ అని చెప్పినప్పుడు ఐ విల్ కమ్ టు ద ఇన్స్టిట్యూట్ ఆన్ టైం సార్ అనాలి. ఏమనాలి? ఆన్ టైం. మరి బై ఎప్పుడు వాడాలో ఆ తర్వాత చెప్తాను. బై అంటే ఇంచుమించు, అవునా? ఖచ్చితమైనప్పుడు ఆన్. ఎట్ అన్నప్పుడు ఎగ్జాక్ట్ టైంకి, ఓకేనా? ఎగ్జాక్ట్ 9 గంటలకు వస్తానన్నప్పుడు ఏమనాలి? ఎట్ 9 o'clock. అట్ 9 o'clock. ఇంచుమించు అన్నప్పుడు బై అనాలి. బై 9 o'clock అంటాం, ఓకేనా? రేపు ఇన్స్టిట్యూట్ దగ్గర 9 గంటలకల్లా ఉంటాను సార్ అంటే ఐ విల్ బీ అట్ ఇన్స్టిట్యూట్ బై 9 o'clock అంట. 9 గంటల కల్లా అంటే అటు ఇటు కావచ్చు. ఎగ్జాక్ట్లీ 9 గంటలకి ఉంటానంటే ఐ విల్ బీ దేర్ ఎట్ 9 o'clock టుమారో అని చెప్పాలి. డిడ్ యూ అండర్స్టాండ్? దిస్ ఇస్ ద సింపుల్ ఫ్యూచర్. సి యూ మే, డిడ్ యూ అండర్స్టాండ్ వెల్? Did you understand well? What is the time now? Okay, we have known yes or no type questions. Next we are going to know negative. See, negative. Negative question. All of you look at the board. Won't you? Won't we? Won't they? Won't he? Won't she? See, I'll write negative structure. First of all, won't plus subject plus V1 plus object question mark. ప్రతి సెంటెన్స్ ఇట్లా ఉండాలి. ఫస్ట్ ఏం రావాలి? won't, then after subject, then after object and question mark. See, won't, this is helping. Won't you go to Hyderabad tomorrow? Won't you go to Hyderabad tomorrow అంటే అర్థం ఏంటిది? నీవు రేపు హైదరాబాద్కి వెళ్ళవా? నీవు రేపు హైదరాబాద్కి వెళ్ళవా? వెళ్తావంటే విల్ యూ. నువ్వు రేపు హైదరాబాద్ వెళ్తావంటే అర్థం ఏంటిది? విల్ యూ గో టు హైదరాబాద్ టుమారో. నువ్వు వెళ్ళవా? కొన్నిసార్లు చెప్పిన మాట వినవను. వెళ్తావా అంటే నేను వెళ్ళను. మీ నాన్న అడిగిండు అనుకో, అరే రేపు హైదరాబాద్కి వెళ్ళి పలానా తీసుకురా అన్నాడు అనుకో, నువ్వు వెళ్ళు. అప్పుడు ఏం చేస్తావు? అప్పుడు నాన్న కోపం వచ్చి వెళ్ళవా అని అంటాడు కదా. అవి నెగటివ్ క్వశ్చన్స్. వోంట్ యూ గో టు హైదరాబాద్ టుమారో? ఆన్సర్ ఏంటిది? ఎస్, ఐ వోంట్ గో టు హైదరాబాద్ టుమారో. అవును, నేను రేపు వెళ్ళను, నాకు పని ఉంది, వెళ్ళను అంటాం. ఎస్, ఐ వోంట్ గో టు హైదరాబాద్ టుమారో. మళ్ళీ కన్విన్స్ చేసి మళ్ళీ మీ నాన్న బాధపడుతుండ్రా వెళ్ళవా అంటే అప్పుడు నో ఐ విల్ గో. నో లేదు నేను వెళ్తాను. నో, ఐ విల్ గో టు హైదరాబాద్ టుమారో. ఐ విల్ గో టు హైదరాబాద్ టుమారో. నెక్స్ట్, won't we come to institute in the evening today అంటే అర్థం ఏంటిది? అంటే అర్థం ఏంటిది? నువ్వు మనం ఈరోజు ఇన్స్టిట్యూట్కి వెళ్ళమా? సరే, రామా. మనం ఈరోజు ఇన్స్టిట్యూట్కి రామా? అవును, రాము. ఎస్, we won't come to institute in the evening today. మళ్ళీ సార్ ఫీల్ అవుతాడు రా మనం. లేదు సార్ మేము వస్తాం. నో
No, we will. No, we will. Yes. Did you understand? Next, will they? Will they? Next, will they speak English? Will they? Sorry, won't they? Won't they speak English? అంటే వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడరా? అవును మాట్లాడరు. ఎస్, దే వోంట్ స్పీక్ ఇంగ్లీష్. లేదు ఎందుకురా వాళ్ళని అంతా చిన్న చిన్నేస్తాం, వాళ్ళు మాట్లాడతారంటే నో, దే విల్ స్పీక్. నో, దే విల్ స్పీక్ ఇంగ్లీష్. డిడ్ యూ అండర్స్టాండ్? సి, వోంట్ షీ. నెక్స్ట్, ఆమె అమెరికాకు వెళ్ళదా, లేకుంటే ఆమె నెక్స్ట్ ఇయర్ అమెరికాకు వెళ్ళదా? వోంట్ షీ గో టు USA నెక్స్ట్ ఇయర్? వోంట్ షీ గో టు USA నెక్స్ట్ ఇయర్? ఆమె వచ్చే సంవత్సరం అమెరికాకు వెళ్ళదా? అవును వెళ్ళదు. ఎస్, ఎస్, షీ వోంట్ గో టు అమెరికా నెక్స్ట్. లేదు వెళుతుంది అన్నప్పుడు నో, షీ విల్ గో టు అమెరికా నెక్స్ట్ ఇయర్. ఇప్పుడు నేను మిమ్మల్ని క్వశ్చన్ అడిగితే మీరు ఆన్సర్ చెప్పండి. తర్వాత WHT చేసిన తర్వాత ఒకరొకరిని రమ్మంటాను. సి, వోంట్ యూ గో టు హైదరాబాద్ టుమారో? Won't we come to institute in the evening today? Speak up all. Next, won't they speak English? Won't she go to USA next year? She won't go to USA next. Yes. No, she will go to item. Next, Pratap Reddy sir రేపు ఇన్స్టిట్యూట్కి రాడా అంటే ఎట్లా అడగాలి? Won't Pratap Reddy sir come to institute tomorrow? ఓకేనా? నెక్స్ట్, won't Pratap Reddy sir come to institute tomorrow? ఈరోజు సాయంత్రం నువ్వు క్రికెట్ ఆడవా? Won't you play cricket in the evening today? Yes sir, I won't play cricket in the evening. మళ్ళీ అంత దూరం వెళ్ళి నో, ఐ విల్ ప్లే క్రికెట్ సార్, ఐ విల్ ప్లే క్రికెట్. వోంట్ యూ అఖిల, వోంట్ యూ లెర్న్ ఇంగ్లీష్? అఖిల ఇంగ్లీష్ నేర్చుకోవా? ఎస్ సార్, ఐ వోంట్, అవి నేర్చుకున్నాను. ఎస్, ఐ వోంట్ లెర్న్ ఇంగ్లీష్. నో సార్, ఐ విల్ లెర్న్ ఇంగ్లీష్. డిడ్ యూ అండర్స్టాండ్? రైట్ డౌన్ అండ్ ఐ విల్ టీచ్ యూ WH type questions. Okay. Next, WH type questions. What next? WH type questions. WH type. See, what will you become in the future? What will you become in the future? అంటే భవిష్యత్తులో నువ్వేమవుతావు? What will you become in the future? సేమ్ ఇక్కడ ఇంతకుముందు హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అయింది. హెల్పింగ్ వర్బ్ ముందు ఏమో యాడ్ అయింది? WH టైప్ క్వశ్చన్స్ ఏంటివి? హౌ మెనీ WH టైప్ క్వశ్చన్స్? వాట్ ఆర్ దే? వాట్, వేర్, వెన్, వై, హూ, హూమ్, హూస్, విచ్, హౌ. 9 WH టైప్ క్వశ్చన్. వాట్ అంటే నెక్స్ట్, వేర్ అంటే, వెన్ అంటే, వై అంటే, హూ అంటే, హూమ్ అంటే, హూస్ అంటే, విచ్ అంటే ఎలా, విచ్ అంటే ఏది, సారీ, హౌ అంటే సారీ, వెరీ నైస్. ఇఫ్ వాట్ విల్ యూ బికమ్ ఇన్ ద ఫ్యూచర్ అంటే నువ్వు భవిష్యత్తులో ఏమవుతావు? ఆన్సర్ ఏంటిది? ఐ విల్ బికమ్ అ టీచర్. A teacher in the future. Next, second example. See, where will they work next year? వారు వచ్చే సంవత్సరం ఎక్కడ పని చేస్తారు? నెక్స్ట్, they will work ఇన్ లండన్ నెక్స్ట్ ఇయర్. వాళ్ళు వచ్చే సంవత్సరం లండన్లో పని చేస్తారు. నెక్స్ట్, సి,
వెన్ విల్ హీ కమ్ టు ఇన్స్టిట్యూట్ టుమారో. అతను రేపు ఇన్స్టిట్యూట్కి ఎప్పుడు వస్తాడు? నెక్స్ట్ హీ విల్ కమ్ టు ఇన్స్టిట్యూట్ బై 9 o'clock. బై 9 o'clock. ఇక్కడ బై ఎందుకు వాడానంటే ఇంచుమించు టైం, ఓకేనా? ఎగ్జాక్ట్ టైం అయితే ఎట్ 9 o'clock. నెక్స్ట్ 4. నెక్స్ట్ వై విల్ షీ లెర్న్ ఇంగ్లీష్? వై విల్ షీ లెర్నింగ్? ఆమె ఎందుకు ఇంగ్లీష్ నేర్చుకుంటుంది? ఆన్సర్ ఏంటిది? షీ విల్ లెర్న్ ఇంగ్లీష్ టు గెట్ జాబ్ విత్ ఎంఎన్సి. సార్ అక్కడ ఇన్నెందుకు రాయలేదు అని అంటే ప్రైవేట్ సెక్టార్స్ వచ్చినప్పుడు విత్ రాయాలి. ప్రైవేట్ సెక్టార్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి? విత్ రాయాలి. గవర్నమెంట్ సెక్టార్స్ వచ్చినప్పుడు ఏం రాయాలి? ఇన్ రాయాలి. డిడ్ యూ అండర్స్టాండ్? మంచిది. నెక్స్ట్ వై. నెక్స్ట్ హూ విల్ గివ్ స్పీచ్? ఊ తర్వాత ఇక్కడ సబ్జెక్ట్ ఏం లేదు. అంటే ఎవరిస్తారు? సబ్జెక్ట్ అవసరం. ఎవరన్నప్పుడు తెలియదు కదా, ఎవరిస్తారు? హూ విల్ గివ్ స్పీచ్ అంటే స్పీచ్ ఎవరిస్తారు? ప్రసాద్ ఇస్తాడు. ప్రసాద్ విల్ గివ్ స్పీచ్. నెక్స్ట్ whom will he walk with in the future? Whom will he walk with in the future? అంటే భవిష్యత్తులో అతడు ఎవరితో పని చేస్తాడు? నెక్స్ట్ he will work with TRS party in the future. భవిష్యత్తులో అతడు టీఆర్ఎస్ పార్టీతో పనిచేస్తాడు. నెక్స్ట్ 7. See, whose bike will you drive? అంటే నువ్వు ఎవరి బైక్ నడుపుతావు? whose bike will you drive? Next I will drive my friend's apostrophe s అంటే మా ఫ్రెండ్ యొక్క my friend's bike. Next C 8. Which? Next in which college will they study? వాళ్ళు ఏ కాలేజీలో చదువుతారు? they will study in SSV college. Next last one, how will you learn English? how will you learn English? ఎలా నేర్చుకుంటావు? I will learn English by practicing. ప్రాక్టీస్ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకుంటాను. Did you understand? 9 WH words. Once again I am going to explain. See, what will you become in the future? అంటే భవిష్యత్తులో నువ్వేమవుతావు? I will become a teacher in the future. నేను భవిష్యత్తులో టీచర్ని అవుతాను. Where will they work next year? వాళ్ళు వచ్చే సంవత్సరం ఎక్కడ పని చేస్తారు? They will work in London next year. వాళ్ళు వచ్చే సంవత్సరం లండన్లో పని చేస్తారు. నెక్స్ట్ when will he come to institute tomorrow? అతడు రేపు ఇన్స్టిట్యూట్కి ఎప్పుడు వస్తాడు?
హీ విల్ కమ్ టు ఇన్స్టిట్యూట్ బై 9 o'clock టుమారో. అతడు రేపు 9 గంటలకల్లా ఇన్స్టిట్యూట్కి వస్తాడు. హూ విల్ గివ్ స్పీచ్? స్పీచ్ ఎవరు ఇస్తారు? ప్రసాద్ విల్ గివ్ స్పీచ్. ప్రసాద్ ఇస్తాడు స్పీచ్. నెక్స్ట్, whom will he walk with in the future? Whom will he walk with in the future? భవిష్యత్తులో అతడు ఎవరితో పని చేస్తాడు? He will walk with TRS party in the future. అతడు భవిష్యత్తులో TRS పార్టీతో పని చేస్తాడు. నెక్స్ట్, whose bike will you drive? Whose bike will you drive? ఎవరి బైక్ నువ్వు నడుపుతావు? I will drive my friend's bike. మా ఫ్రెండ్ యొక్క బైక్ని నడుపుతాను. నెక్స్ట్, in which college will they study? In which college will they study? They will study in SSV college. Next, how will you learn English? How will you learn English? అంటే అర్థం ఏంటి? నువ్వు ఇంగ్లీష్ ఎలా? I will learn English by practicing. నేను ప్రాక్టీస్ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకుంటాను. ఇప్పుడు నేను వెళ్ళి ఒకరొకరిని పిలుస్తాను, నేను స్టేజ్ మీదకి ఆహ్వానిస్తాను, ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అడుగుతాను, WH టైప్ క్వశ్చన్స్ అడుగుతాను. డిడ్ యూ అండర్స్టాండ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజ్. Yes, he will come to Hyderabad tomorrow. Very good. Next, will she become a doctor in the future? Yes, she will become a doctor in future. In the In the future. ఓకేనా? నైస్, వెరీ గుడ్. ఇప్పుడు ఇంకొన్ని క్వశ్చన్స్, ఓకేనా? నెక్స్ట్, విల్ యూ ప్రిపేర్ ఫుడ్ ఇన్ ద ఈవినింగ్ టుడే? Yes, I will prepare a food ప్రిపేర్ ఫుడ్ ఇన్ ద ఈవినింగ్. in the evening. Very good. Will Akila start a business in the future? Yes, Akila will start a business In the future. future. Will Yashwant learn English? Yes, Yashwant will learn English. Negative word చెప్పు. No. No, Yashwant won't learn English. Very good. Yashwant won't learn English. Next, will Kiran Reddy give speech before the students? Yes, Kiran Reddy will speak. Will give Will give speech before the for the students. Next, will Prasad purchase a BMW car by next year? Yes, Prasad will purchase a BMW car Car? next year. In the next. By next year. Okay. Negative? No. Prasad won't purchase a BMW car Next year. by next year. I'll ask you some WH type questions. Okay. What will you prepare in the evening today? I will prepare snacks in the evening. Very good. Where will you go next year? I will go to London next year. London next year. Next, why will you come to Grace Spoken English Institute tomorrow? I will learn English. I will come I to will come to Grace learn Spoken English Institute. Spoken English Institute. Institute to? To learn English. Very good. Who will start a business? Akila will start a Business. Akila will start a business. business. Very good. Whom will Akila work with in the future? I will learn English. No, I won't learn English. Next. Very good. Why will you learn English? I will learn English to get a good job in my future. Okay. Who will speak English fluently in this batch? Yashwant will speak fluently English. Is it? Yes, sir. Are you sure? Yes. Very good. Next, when will they come to institute tomorrow? They will come to institute tomorrow by 9 o'clock. By 9 o'clock tomorrow. Next, who will start a business in the future? Prasad will start a business in the future. Who will get married in the future? Prasad. Naveen will get married in the future. Nice. Next, whom will Rajeshwari work with in the future? Rajeshwari will work with her friend in the future. Are you sure? Next, whose pen will you take to write an exam? I will take Srinivas sir pen to write exam. Do you want to take my pen? Yes. Nice, very nice. Next, how will you learn English? I will learn English by practicing. By practicing. Next, who will come to Grace Spoken English Institute next month? Everyone in Hyderabad will come to Grace. Are you sure? Sir. Thank you. May God bless you. Go. Thank you. May God bless you. Next,
Next, Pratap Reddy sir, please come to the dais. Pratap Reddy sir, please. Hello sir, how are you? Fine. Okay. What did we discuss today? We will discuss Simple future. simple future tense. Nice. Did you understand well? Yeah, I understand well. వెరీ గుడ్ వెరీ గుడ్. నేను ఇప్పుడు రేపు హైదరాబాద్కి వెళ్తానంటే ఎట్లా చెప్పాలి సార్? Tomorrow I will go to Hyderabad. ఐ విల్ గో టు హైదరాబాద్ టుమారో. నేను వెళ్ళానంటే I won't go to ఐ వోంట్ గో టు హైదరాబాద్ టుమారో. tomorrow. నేను రేపు హైదరాబాద్కి వెళతానా అంటే Won't I go? విల్ ఐ Won't గో టు. go to Hyderabad tomorrow? వెళ్ళనా అంటే వోంట్ ఐ గో టు. Yes. వోంట్ ఐ గో టు హైదరాబాద్ టుమారో. ఇప్పుడు ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అడుగుతాను. ఓకేనా? విల్ యూ ప్లే క్రికెట్ ఇన్ ద ఈవినింగ్ టుడే? Yes, I will play cricket evening. ఇన్ ద ఈవినింగ్. Today. Next, will you go to office? Will you go to office in the evening today? Yes, I will go to office today evening. Next, will they play cricket in the evening Yes, today? I will play cricket in the evening today. Will Revanth Reddy come to Grace Spoken English Institute next year? Yes, Revanth Reddy will come to Grace Spoken English Institute Next year. Next year. Next year. Next, will KCR meet Narendra Modi on 12th October? Yes, KCR will meet Narendra Modi on October 12th. Okay. What will you become in the future? I will become a doctor in the future. Are you sure? Okay, nice. Okay. Next, very nice. Where will they work in the future? They will work in the Grace Institute. Okay, the Grace Institute. Next, very good. Why will you learn English? I will Learn English learn English to best future. up to best future. Very good. To get good performance. Very nice. Next, who will become a doctor in the future? Who? Prasad will come, that he will become a doctor in the future. Prasad will. Very good. Very good. Who will speak English fluently in this batch? Karthik will speak well English. Karthik will speak English fluently in this batch. fluently. Next, will Rajeshwari work with YS Jagannath Reddy next year? Rajeshwari will work with Jagan Mohan Reddy in the next. Very good. Rajeshwari will work with Jagannath Reddy next year. Okay. Did you understand well? Please be seated.